దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధ గ్రంథం దేవుని పరిశుద్ధాత్మ ఆవేశము వలన ఆవిర్భవింపబడినది. ఈ యొక్క ఆత్మ సంగతులు మన పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోవాలి అంటే ఆత్మచేతనే వివేచింప తగ్గుతుంది. ఆత్మచేతనే మనం తెలుసుకోవలసి ఉంది. అందుకనే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 7వ వాక్యంలో ఇలా చెప్తున్నారు: సంగతులను పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకుని నేడల అతడు ఎలాగో క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. దేవుని సంగతులు చెప్పుచున్నప్పుడు పైనే మనం భావించకూడదు. ఆ వాక్యం లోపల విషయాలను మనం తెలుసుకోవాలి. ఆ వాక్య గర్భంలో, ఆ ఉదరంలో, వాక్యపు లోతుల్లోకి వెళ్ళి విషయాలను తెలుసుకోవాలి. మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు కూడా మనం చదువుకోవాలి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ఈరోజు దేవుని ఆత్మీయ విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ సంబంధులకు మాత్రమే దేవుడు ఈ ఆత్మీయ విషయాలను నేర్పిస్తాడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అనగా సగం ఈ లోకంలో ఉంటూ సగం నేను దైవికంగా ఉన్నానని అటు ఇటు కాని జీవితంలో ఉన్నవారికి దేవుని విషయాలు అర్థం కావు. వారు లోకాన్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు, దేవునిలో ఉన్నవారిని కూడా మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వీరు దేవుని ఎదుట నిలవలేరు. దేవుని ఆత్మీయ విషయాల్లో పైన కాదు. అందుకోసమే ఈ అంచు దినాలలో మనుషులు ఎలా ఉన్నారు అనేది తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వాక్యంలో మనము చదువుకున్నప్పుడు పౌలు గారు ఆ మనుషులను బట్టి ఏమని రాశాడో నేను చదువుతూ ఉన్నాను. ప్రియులారా, అక్కడ ఏముంది అంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పైకి భక్తి చేస్తారు వీళ్ళు, ఆ భక్తి యొక్క శక్తి వీరికి తెలియదు. ఇలాంటి వారికి ఆత్మీయంగా ఎదిగేవారు దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళు అర్థం కాక, దేవుని గురించిన విషయాలు అర్థం కాక భయపెడుతూ ఉంటారు. మీకు విషయాలు స్పష్టంగా నేను మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఆయన రోమా సామ్రాజ్యం విధించిన ఆ శిలువ పైన ఆయనకు మరణశిక్ష విధించారు. ఆ శిలువ పైన ప్రభువారు మరణించి మరణమునకు రావలసిన, పాపమునకు రావలసిన జీతం మరణం, ఆ మరణానికి పాతాళానికి వెళ్ళవలసిన మనకు దేవుడు శిలువలోకి వెళ్ళి తన ప్రాణమును పెట్టి మనకు ఆయన జీవం పోశాడు. మీకు ఆ వాక్యం చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం అక్కడ ఉన్న సత్యం ఏంటంటే 24వ వాక్యంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి
నీతి విషయమై జీవించినట్లు. అంటే మనం నీతి విషయమై జీవించడానికి, ఆ పాపమును, ఆ శాపమును తొలగించడానికి మురాను మీద, శిలువ మురాను మీద ఆయన చనిపోయి మనకు విడుదల ఇచ్చాడు. మీరేమంటారంటే శిలువ శపించబడింది, శిలువ అది శాపగ్రస్తమైంది కనుకనే యేసు ప్రభువును ఆ శిలువ మీద ఆయన చంపారు. కనుక సమాధుల మీద శిలువ ఉండాలి, చర్చీల మీద శిలువ ఉండాలి, ఇళ్ళ మీద శిలువ ఉండకూడదు. అది ఉంటే శాపము, అది ఉంటే నష్టాలు జరుగుతాయని బెదరగొడుతూ ఉంటారు. కారణం ఏమిటంటే ఆ చెప్పేవాడికి ఆత్మీయ జ్ఞానం లేదు అని నేను అంటాను. ఆత్మ సంబంధమైన లోతుల్లో అతడు జీవించట్లేదని నేను అంటాను. నేను ఇప్పుడు వివరాల్లోకి వస్తున్నాను ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం నేను చదువుతున్నాను. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాం. నా అతిశయం ఏమిటంటే యేసుక్రీస్తు వారి శిలువయందు నా అతిశయం. ఆయన శిలువలో చనిపోవడం చేత నాకు రక్షణ కలిగింది. నా అతిశయం సిలువే, సిలువే నా అతిశయం. ఆ సిలువయందే నేను అతిశయపడతాను. ఎందుకంటే ఆ సిలువలో ఆయన చనిపోకపోతే నాకు విడుదల వచ్చేది కాదు. నా అతిశయం సిలువయందు. మరొకసారి చెబుతున్నాను. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. నా అతిశయం సిలువ, నా అతిశయం సిలువ. నా ప్రియమైన దేవుని పిల్లలరా, క్రైస్తవులకు ఈ సత్యం తెలుసు. కానీ అమ్మో, ఇంటి మీద సిలువ పెడితే ఆ పెద్ద పాస్టర్ గారు వచ్చి అది పెట్టుకుంటే మీకు శ్రమలు వస్తాయన్నాడు అనగానే బెదిరిపోతూ ఉంటారు. ఇక్కడ సిలువయందే నా అతిశయం, సిలువయందే నా అతిశయం. నేను చివరిలో చెప్తాను. సమాధి మీద సిలువ ఎందుకు పెడతారు, చర్చీల మీద సిలువను ఎందుకు పెడతారు, ఇళ్ళ మీద సిలువ ఎందుకు పెట్టాలో పెట్టకూడదో ఈరోజు స్కిప్ చేయకుండా అనేక ఆత్మీయ సంగతులను మనం లేఖనానుసారంగా తెలుసుకుందాం. చాలామంది మిడిమిడి జ్ఞానంతో బైబిల్ బోధిస్తున్న ఆ బోధకుల మధ్య మీకు జరిగే నష్టం ఏంటంటే, సిలువ మీ ఇంటి మీద పెడితే, మీ ఇళ్ళల్లో సిలువ ఉంటే మీకు శ్రమలు వస్తాయి, మీకు కష్టాలు వస్తాయి. అతడు బాగుపడడు. ఈ విశ్వాసంలో జీవించేవారు కూడా బెదిరిపోయి కృంగిపోతూ ఉంటారు. సిలువయందే నా అతిశయం, సిలువయందే నా అతిశయం. ప్రియ దేవుని పిల్లరా, అది ఒక సింబాలిక్. అది యేసుక్రీస్తు వారి యొక్క మరణానికి చిహ్నంగా, గుర్తుగా సిలువను క్రైస్తవులకు పోల్చి చెప్తుంటారు. సిలువ అనగానే క్రైస్తవులు, ఆ సిలువ మన ఇంటి మీద ఉంటే వీరు క్రైస్తవులు, అది చర్చి మీద ఉంటే వీరు క్రైస్తవులు, అది సమాధి మీద ఉంటే అది క్రైస్తవులు. ఇంతకీ సిలువను గురించిన విషయాలు మీకు ఏమైనా తెలుసా అంటున్నాను నేను. దీనిని ఇంగ్లీష్లో క్రాస్ అంటారు. క్రాస్ అనే మాటలోంచి తెలుగులో అనువాదము చేయబడింది. క్రాస్ అంటే రెండు దారుల కూడలి, రెండు దారుల కూడలి స్థలము, కలుసుకునే చోటు, రెండు దారుల కలయిక, రెండు దారుల కలయిక.
ఈ రెండు దారులు ఎప్పుడైతే కలుస్తాయో మనం వెళ్ళవలసిన ఆ చోటుకు మనం వెళ్ళగలుగుతాం. మనం వెళ్ళాలి అంటే ఒక్కోసారి క్రాస్ రోడ్ వస్తుంది. మీకు ఆ మాట గుర్తుందా? క్రాస్ రోడ్ అంటే రెండు రోడ్లు కలిసిన చోటును క్రాస్ రోడ్ అంటారు. మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే క్రాస్ రోడ్ అంటే అక్కడ ప్రమాదం ఉంది. నేనేమంటున్నానంటే క్రాస్ రోడ్లోని మనం వెళ్ళవలసిన మార్గం మనకు తెలుస్తుంది, ప్రమాదం కాదు. మనం సరిగా ఉంటే ప్రమాదం ఎందుకు జరుగుతుంది? మనం సరిగా మార్గంలో వెళ్తే ప్రమాదం ఏమి ఉండదు. ఆ రెండు కలిస్తేనే కదా మనం వెళ్ళవలసిన చోటు మనకు వస్తుంది. దారులు కలయిక ద్వారా ఏం జరుగుతుందంటే మనం ముందుకు వెళ్ళవలసిన దారి తెలియబడుతుంది. క్రాస్ రోడ్ అంటారు. అంటే రెండు దారుల కలయిక క్రాస్ అంటారు. అక్కడ మీకు సిలువ కనబడుతుంది. సిలువలో మనకు కనబడేది ఏంటంటే మనం వెళ్ళవలసిన మార్గం అది తెలియచేస్తుంది. ఆ క్రాసులో మనకు తెలియబడే సత్యం ఏమిటంటే మనం నడుచుకోవలసిన మార్గం, ఆ కూడలి, ఆ కలయిక మనకు తెలియబడుతుంది. ఈ సత్యాలు కాస్త ఆసక్తికరంగా ఇంకా నేను కొన్ని లోతుల్లోకి మిమ్మల్ని నడిపిస్తాను, ఆత్మీయ లోతుల్లోకి మేము నడిపిస్తాను. ఈ రెండిటి కలయిక ద్వారా మనకు మేలే కానీ నష్టమేమీ లేదు. మనం చీరాల నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి, లేకపోతే మరొక మార్గంలోకి వెళ్ళాలంటే జంక్షన్ వస్తుంది. మనం రైల్వే ట్రాక్ మీద ట్రైన్లో ఎక్కిన జంక్షన్స్ ఉంటాయి. మనకు జంక్షన్ దగ్గరలో మరి గుంటూరు ఉంది, మనకు విజయవాడ ఉంది. ఈ జంక్షన్ అక్కడ ఈ టర్న్ అవుతుంది. మనం వెళ్ళే ఊరికి అది టర్న్ అవుతుంది. జంక్షన్ ఉంటేనే కదా. మరి సిలువ అంటే జంక్షన్, సిలువ అంటే జంక్షన్, అది కూడలి స్థలం. అంతేగాని అది ప్రమాద స్థలం కాదు. అది మనం చేరుకోవలసిన గ్రామానికి, పట్టణానికి వెళ్ళడానికి అది మార్గం మనకు చూపించేది. జంక్షన్, కూడలి, రెండు దారులను కలుసుకునే కూడలి మనం వెళ్ళవలసిన మార్గాన్ని అది తెలియజేస్తుంది. దానిని క్రాస్ అంటారు. ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ పరలోకానికి నేనే మార్గాన్ని అని సిలువలో ఆయన పరలోక మార్గాన్ని ఏర్పాటు చేసి, విశాల మార్గంలో అనేక మంది వెళతారు, ఇరుకు మార్గంలో కొంతమంది వెళతారు, వారే నిత్య జీవానికి వెళతారు. విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళంతా కూడా నాశనానికి పోవు మార్గం అది. ఇరుకు మార్గంలో, ఇరుకు స్థలంలో ప్రయాణం చేసేవారంతా కూడా నిత్య జీవానికి వెళతారు. కొంతవరకు అర్థమైనట్టుంది కదా. ఇంకా మీకు ఆత్మీయ విషయాలను చెప్తాను ప్రియులారా. 85వ కీర్తన 10వ వాక్యం నేను చదువుతున్నాను. కృపా సత్యములు కలిసి కొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకునినవి. కృప అనేది సిలువకు నిలువు కర్ర, సత్యము అనేది అడ్డకర్ర. బాగా గమనించాలి ప్రియులారా. ఆయన పరలోకము నుండి దిగి వచ్చే విధానం, ఆయన మన కొరకు వచ్చిన విధానం, పుట్టుక మనకు తెలియచేస్తుంది. క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాను. ఆ నిలువ కర్ర కృపను గురించి తెలియజేస్తుంది. అడ్డకర్ర సత్యం. ఏంటి సత్యము అంటే, మనుషుడు పాపముల చేత, అపరాధముల చేత శిక్షకు
లేకపోతే పాతాళమునకు జోగిపోతున్న అలాంటి వారిని రక్షణలోకి తీసుకురావడానికి అడ్డుపడ్డాడు. యేసు ప్రభువారు అడ్డుపడ్డారు. ఆయన కృప కలిగి కృపచేత ఈ లోకానికి వచ్చి మన మీద ఉన్న పాప శాపముల నుండి రక్షించడానికి ఆయన అడ్డుపడ్డాడు. మీరు 106వ కీర్తన 23వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను అనెను. అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపం చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకుని మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఇశ్రాయేలీయులు చేసిన పాపానికి, తిరుగుబాటుకు, అవిధేయతకు వారి మీదికి నాశనం వచ్చేసింది. ఈ నాశనం వారి మీద రగులక, వారి మీద పడక మోషే అడ్డుపడ్డాడు. అయ్యా, అవసరమైతే జీవగ్రంథంలో నా పేరు కొట్టేసే, కానీ నాకు అప్పగించిన ప్రజలను మాత్రం నువ్వు చంపొద్దు, వారిని శిక్షకు అప్పగించొద్దు అని మోషే అడ్డుపడ్డాడు. యేసు ప్రభుల వారు కూడా సిలువలోకి వెళ్ళి, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని ఆయన ఏడ్చినాడు. కారణం ఏంటో చెప్పమంటారా? ఇదిగో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మన జీవితాలు, దేవునికి దూరమైన జీవితాలు తండ్రికి అప్పగించుకోవడానికి, పరలోకానికి అప్పగించుకోవడానికి ఆయన విడవబడ్డాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మన మీదకి రావాల్సిన శిక్ష ఆయన తన మీద వేసుకొని సిలువలో అడ్డుపడ్డాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరి ఎరుగరు, వీరిని క్షమించు. అడ్డుపడడం అంటే అది. ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు ప్రేమ చేత ఆయన మనల్ని పాప శాపము నుండి విడిపించడానికి ఆయనే ఆ పాపములకు, శాపములకు అడ్డుపడి మనకు విడుదల ఇచ్చినాడు. సత్యములో స్వతంత్రులుగా జీవించే ఆ ధన్యత దేవుడు దయచేశాడు. ఈ 85వ కీర్తనలో మరొకసారి నేను చదువుతున్నాను ప్రియులారా. 10వ వాక్యంలో, కృపా సత్యములు కలుసుకునినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునినవి. నీతి అంటే దేవుని నీతి, సమాధానం. సమాధానకర్త అయిన ప్రభువారు, నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను, నా సమాధానమును మీకు ఇస్తున్నాను. సిలువలో తన రక్తము ద్వారా సంధి చేసి తండ్రితో మనం సమాధాన పడడానికి మధ్యవర్తిగాను యేసు ప్రభువారు అడ్డుపడి మనకు సమాధానం ఇచ్చినాడు. నీతియు సమాధానములు ముద్దు పెట్టుకునినవి. ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగంలో పుట్టుకొచ్చింది ఏంటి అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వాక్యం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. దేవుని నీతి ఎలా వచ్చింది అంటే, పాపము ఎరుగని ఆ ప్రభువారి యొక్క మరణము ద్వారా దేవుని నీతి మనకు ఆపాదించబడింది. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమన్నాడు.
ఆయన నీతి సిలువలోంచి ఆపాదించబడింది. తర్వాత సమాధానం మనకు దొరికింది. ఈ రెండును ముద్దు పెట్టుకునినవంటే దేవుని ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రభువుతో సమాధానం పడడానికి, ప్రభు సన్నిధిలో పాపిని అని చెప్పుకొని రక్షణలోనికి రావడానికి దేవుడు కృప చూపినాడు. ఈరోజు సిలువలో దాగి ఉన్న ఇంతటి పరమార్థాన్ని వదిలేసి సిలువ పెట్టుకోకూడదు అని అంటారా? సిలువలోనే కదా మనకు జీవం దొరికింది, సిలువలో కదా మనకు విడుదల దొరికింది. సిలువేన అతిశయమని పౌలు గారు ఎందుకు చెప్పారంటే, ఆ సిలువ ద్వారానే మనకు విజయం దొరికింది, జయ జీవితం దొరికింది. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలరా, ఇంకా కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఏ సిలువలో ప్రభువారు దేని కొరకు చనిపోయారో ఆ సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అది దేవుని శక్తి. సిలువ అనగానే చాలామంది చూడండి, మరి ఎందుకు ఈ సింబాలిక్గా సిలువ వేస్తారో, చాలామంది ఇళ్ళ ముందు ఆ గోడల మీద సిలువ వేస్తారు. దాని అర్థం ఏంటంటే, వాళ్ళు దేని చేత గోడల మీద సిలువ వేస్తారంటే సైతానుడు రాడు. వాస్తవమే. వాడు సిలువను చూడగానే పారిపోతాడు. సిలువ వద్దంటారా? సిలువ ఉంటేనే కదా సాతాను గడికి భయం పడుతుంది. సిలువ చూడగానే సిలువలో రక్తం కనబడుతుంది, తెలుసా? సిలువలోన రక్తం కనబడుతుంది. వీళ్ళ మెడలో ఏమో సిలువ వేసుకోవచ్చు. చూడండి, చాలామంది పాదిరులు సిలువ ఎందుకు వేస్తారు? మరి వాళ్ళు ఎందుకు వేసుకున్నట్టు మెడలో? ఇప్పుడు ఇంటి మీద పెడితే శాపం అండి, కష్టాలు వస్తాయి, మీకు బాధలు వస్తాయి. మరి ఎందుకు తగిలించుకున్నట్టు? మెడలో ఎందుకు సిలువ తగిలించుకున్నట్టు? క్రీస్తు మన కొరకు ఆయన సిలువలో మరణించిన ఆ వార్త, ఆ సిలువను చూడగానే అనేకులకు తెలియపరచబడుతుంది. ఆ సిలువ నుంచి క్రీస్తు రక్తం అపవాది మీద చిమ్ము పడుతుంది. వాడు పారిపోతాడు. వాడు సిలువను చూడగానే పారిపోతాడు. అందుకోసం ఆ ఇంటి ముందు ఆ సిలువ సింబాలిక్ మార్క్ వేస్తారు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలు, మిడిమిడి జ్ఞానంతో సిలువ మనం వేయకూడదు. ఇంటి ముందు సిలువ ఉండకూడదు, ఇంటి పైన సిలువ ఉండకూడదు. అది సమాధుల మీద ఉండేది, అది దేవాలయాల మీద ఉండేది, అది ఇళ్ళ మీద ఉండకూడదని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అంటే వారికే తెలియక మాట్లాడుతున్నారు. సిలువను చూడగానే అపవాది కళ్ళకి రక్తం కనబడుతుంది, సిలువలో నుంచి రక్తం కనబడుతుంది. ఆ రక్తాన్ని చూసి ఏడుందండి రక్తం అంటారా? చూద్దాం. చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా, కొంచెం అంటే మీకు వివరణ ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వాక్యం, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఎప్పుడు సంగతో కదండి రక్తం ప్రభు కార్చింది. అయితే ఇక్కడ పౌలు గారు సంఘ విశ్వాసులతో మీరు ఎక్కడికి వచ్చారో తెలుసా?
ప్రోక్షణ రక్తం దగ్గరికి వచ్చారు. రక్తం ఎందుకు వచ్చారు మీరు? రక్తం నేటికి ఉందండి. మేము చాలాసార్లు దురాత్మ పట్టిన వారికి ప్రార్థించి నీళ్లు ఇచ్చినప్పుడు ఆ దురాత్మ పట్టిన వారికి ఆ నీళ్లు రక్తంగా కనబడుతుంది. అందుకని సిలువను మర్చిపోకండి ప్రియులారా. సిలువ ఎక్కడ ఉంటే అక్కడ యేసు రక్తం ప్రోక్షింపబడుతుంది. ఆ సిలువలోంచి రక్తం ప్రోక్షింపబడుతుంది. మీరేమనుకుంటున్నారంటే అది చక్కదే కదా, లేకపోతే అది తయారు చేయబడింది కదా? కాదు 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 కాదు. ఆ సింబలే, ఆ గుర్తే యేసు ప్రభువు యొక్క మరణాన్ని మన కొరకు ఆయన చనిపోయాడు. ఆ రక్తం ఆ సిలువను చూచినప్పుడు మనకు కూడా జ్ఞాపకం వస్తుంది ప్రియులారా. ఈ సిలువ రక్తం నేటికి దయపు శక్తుల మీద, అంధకారపు శక్తుల మీద విజయం ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి ఆరాధన జరుగుతుంది. అది సిలువలోనే కదా జరిగింది. కాబట్టి యేసు రక్తం జయ సూచికకు ఆ సిలువ గుర్తు. ఇళ్ళ మీద సిలువ పెట్టొచ్చా పెట్టకూడదా అనే సందిగ్ధంలో ఉన్న వారికి ఈ సందేశం. ధైర్యంగా పెట్టండి ప్రియులారా, సందేహం లేకుండా పెట్టుకోండి. ఆ సిలువను చూడగానే ఏమని బోధించబడుతుంది అంటే, నేనున్న ఇంటి వారును నేడు బతుకుతున్నాము అని సిలువ చెప్తుంది. ఈ ఇంటిలో నివసించువారు ఆ సిలువలో ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా వీరు బతుకుతున్నారు, వీరు జీవిస్తున్నారని ఆ పైన సిలువ మన జీవితానికి సాదృశ్యం. నేను బతుకుతున్నానంటే నా అతిశయం ఏంటంటే సిలువే. సిలువ లేకపోతే క్రైస్తవులకు విలువే లేదు. ఆ సిలువ ద్వారానే మనకు జయ జీవితం వచ్చింది. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ సిలువ మనకు అతిశయంగా ఉండాలి. సిలువ యందే మనము అతిశయించాలి. చూశారు కదండి, రెండు దారుల కలయికను క్రాస్ అంటారు. ఆ క్రాస్ మనకు చేరుకోవలసిన స్థలాన్ని, మనం ముందుకు వెళ్ళవలసిన మార్గాన్ని అది తెలియపరుస్తుంది. ఆ సిలువే పరలోకాన్ని మనకు తెలియచేస్తుంది. ఆ మార్గానికి రూటు వేసింది ఆ సిలువ. సిలువ ఏంది నా అతిశయం. పౌలు గారు చెప్పినట్టు మనం కూడా సిలువ యందే అతిశయించాలి. మరొక వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి యొక్క శ్రమకు మరణానికి సిలువ చిహ్నంగా ఉంది, గుర్తుగా ఉంది, సింబాలిక్. అయితే మనం కూడా సిలువలో ఏ రీతిగా ఆయన సత్యం కోసం చనిపోయాడో, మన కొరకు ఆయన ఏ రీతిగా చనిపోయాడో, ఇక జీవించేది నేను కాదు అన్నట్టు ఆ సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించండి. ఇక బతికేది మీరు నా కోసమే బతకాలి. ఎందుకంటే మీకోసం నేను ప్రాణం పెట్టాను. మీరు బతికితే నా కోసమే బతకాలి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు.
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక నువ్వు జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఎవరైతే నన్ను వెంబడిస్తున్నారో తన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు నన్ను అనుసరించాలి. అంటే ప్రభు కోసం సాక్షిగా జీవించాలి. శ్రమలో మీకు శ్రమలు, సిలువను పెట్టుకుంటే శ్రమలు ఎవరు చెప్పారు? మనం క్రీస్తు కోసం నిజాయితీగా నీతిగా జీవిస్తున్నప్పుడు లోకములో శ్రమలు వస్తాయి. మీకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వాక్యంలో నేను మీకు చదివి వినిపిస్తాను. చూడండి ప్రియులారా, 5వ అధ్యాయం 11వ వాక్యం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. 12వ వాక్యం. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, బాధిస్తారు. మీరు ధనిలో ప్రభు కోసం జీవించేటప్పుడు లోకంలోంచి వేరు చేయబడతాం. లోకంలో మర్యాదలు, వారి కార్యక్రమాలకు మనం వెళ్ళాం. అప్పుడు వారు మనల్ని ఒక్కోసారి బాయ్కట్ చేస్తారు, నిషేధిస్తారు, మనతో మాట్లాడరు, మన కార్యక్రమాలకు వారు పాలు పంపులు పొందరు. అది ఒకలాంటి శిక్ష. పర్వాలా, మనల్ని వేరుగా చూస్తుంటారు, పర్వాలేదు. ఆయన బట్టి మనుషులు మనకు దూరమైనా పర్వాలా, మనం మాత్రం దేవుని కొరకు సాక్షులుగా మనం జీవించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 16 వాక్యాలు నేను చదువుతున్నాను. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించిన నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయ్యున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. మీలో ఎవడనూ నరహంతుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవడుగా కానీ బాధ అనుభవింపదగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఎప్పుడైతే క్రీస్తు కొరకు మనం శ్రమలు అనుభవిస్తామో దేవుని పరిశుద్ధాత్మ మన మీద ఉంది. శ్రమ మహిమను తెచ్చిపెడుతుంది. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినలా అతడు సిగ్గుపడకూడదు. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. శిలువ ద్వారా మహిమ తెచ్చే కార్యాలు వస్తాయి కనుక శిలువ మనం ధరించుకోవడం చేత శిలువ ద్వారా వచ్చే ఏదైనా సమస్య లేకపోతే నింద, కష్టం, అంటే వీళ్ళు క్రైస్తవులు కదా, వీరి ఇంటికి వెళ్ళకూడదు, ఆ దీంట్లో మనం చేరకూడదు, ఆ సిలువ ఉంది కదా వారితో సహవాసం చేయకూడదు, సిలువ ఉంది కదా వారితో మాట్లాడకూడదు, సిలువ ఉంది కదా వారిని మన కార్యక్రమాలకి వారిని ఆహ్వానించకూడదని నిషేధిస్తారు. దానికి కారణం సిలువే. అయితే అది ఏమని బోధిస్తుంది అంటే, నా ప్రభువు నా కోసం చనిపోయాడు గనక, ఆయన మరణము ద్వారా నాకు జీవం వచ్చింది గనక సిలువ ఏందే నా అతిశయమని ఇంటి మీద ఉన్న సిలువ సాక్ష్యం చెప్తుంది. ప్రియులారా, మరి సమాధి మీద ఎందుకు సిలువ? ఎందుకు అంటే చనిపోయిన తర్వాత మనము నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆ సిలువ కారణమవుతుంది. మనము పరలోకానికి వెళ్ళడానికి సిలువ ద్వారా, అనగా సిలువ మరణము ద్వారా మనకు నిత్య జీవము వస్తుంది. మనం సమాధి చేయబడిన తర్వాత ఆ సిలువ మరణ పునరుద్ధరణము ద్వారా మనకు నిత్య జీవం వస్తుందని ఆ సిలువ చెప్తుంది. మరి మందిరం మీద ఉన్న సిలువ, ఒకప్పుడు మనం లోకంలో
పాపములు, అపరాధములు, అతిక్రమములు, లోకంలో ఉన్న పాపముల చేత మనం దేవునికి దూరస్థులంగా మనం జీవించాం. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 13వ వాక్యంలో ఏముంది అంటే, మునుపు దూరస్థులంగా ఉన్న మనలను క్రీస్తు రక్తం వలన మనము ఆయనకు సమీపస్తులుగా చేర్చబడ్డాం. ఆ శిలువ మునుపు దూరంగా ఉన్న మనలను, అనగా పాపములో పాపిష్టి మనుషులుగా జీవిస్తున్న మనలను ఆ శిలువ రక్తం ద్వారా, శిలువలో ప్రభువు మరణము ద్వారా, ఆ రక్తం ద్వారా మనలను ఆయన ఇంటిలోనికి, ఆయన్ను ఆరాధించే ఆలయంలోనికి అర్హత ఆ శిలువ తెలియపరచబడుతుంది. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఆ విశ్రాంతి, ఆ సమాధానం శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినాడు. నా శాంతిని మీకు ఇస్తున్నాను. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తున్నాను. నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చు అని నేను ఏ మాత్రమును త్రోసివేయను. అది దాని పరమార్థం. అందుకోసమే 5వ కీర్తనలో ఒక చక్కని మాట నేను చదువుతున్నాను ప్రియులరా. 5వ కీర్తనలో దావీదు మహారాజు గారు చాలా అనుభవనీయుడు. ఆ అనుభవంతో దేవుని ఆత్మ ద్వారా ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నేను చదువుతున్నాను 7వ వాక్యం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయం దిక్కు చూచి నమస్కరించేదను. నేను మందిరంలోకి నేను ప్రవేశిస్తున్నా అంటే నీ కృపాతిశయం, అంటే శిలువ యందు అతిశయం అన్నాడు కదా, అలాగే ఆ కృపలో ఉన్న అతిశయం, ఆ అతిశయం ద్వారా నేను మందిరంలో ప్రవేశిస్తున్నాను. చేతులెత్తి నీకు నమస్కరించడానికి నేను ప్రవేశిస్తున్నా. మరి ఇంటి మీద ఉన్న సిలువ, ఇంటి మీద సిలువ ఏం బోధిస్తుందంటే, ఆ సిలువ ద్వారా మేము బతుకుతున్నాం, పరిశుద్ధంగా జీవిస్తున్నాం. ఆ సిలువలో ఉన్న ఆ యేసు ప్రభువు ద్వారా మాకు ఈ మంచి పరిశుద్ధమైన జీవితం దొరికింది. నేను క్రైస్తవుడను, నా కుటుంబం క్రైస్తవ కుటుంబం అని ఆ సిలువ చెప్తుంది. మరొక అర్థం, ఆ సిలువ అపవాది సంబంధమైన చీకటి శక్తులు, అంధకారపు శక్తులు ఆ సిలువను చూచి అవి పారిపోతాయి. సిలువ శక్తి ఆ ఇంటిని ఆవరిస్తుంది. ఈరోజు సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనం, కానీ రక్షింపబడుచున్న మనకు శక్తి, దేవుని శక్తి. ఆ సిలువ సందేశం, ఆ సిలువ సందేశమే లేకపోతే ఆత్మల రక్షణలోనికి రాలేవు. ఆ సిలువే లేకపోతే మనకు విలువే లేదు. కనుక ఇందులో ఉన్న సత్యాన్ని మీరు విన్నందులకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి, లేకపోతే కింద కామెంట్ బాక్సులో మీ ప్రశ్నలు తెలియచేయండి. వీడియో ద్వారా అనేకులకు ఉపయోగకరమైన దేవుని సందేశం మీ కొరకు నేను అందిస్తాను. దేవుడు సమృద్ధిగా మెండారుగా మిమ్మల్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. వందనాలు. థ్యాంక్ యూ.